ఓం శ్రీ గురుభ్యో నమ. జై గురుదేవ్. మదాలస ఋతుధ్వజని వృత్తాంతము. సరస్వతీదేవి అంశతో జన్మించిన మదాలస యొక్క ఆత్మవిజ్ఞానం గురించి ఈ కథలో చక్కగా వివరింపబడినది. మనం కూడా తెలుసుకుందాం. ఋతుధ్వజ మహారాజు మదాలస దంపతులకు చాలా కాలం తర్వాత వారికి ఒక పుత్రుడు జన్మించాడు. మహారాజు ఎంతో ఆనందంతో వేద పండితుల సమక్షంలో ఆ బాలునికి విక్రాంత అని పేరు నామకరణం చేశారు. ఆ సమయంలో రాజభవనం వెలుపలే ఉన్న మదాలస పక్కుమని నవ్వింది. ఆ మాటకు సమాధానంగా అక్కడున్న వేద పండితులు మహారాజు మహారాణి అలా నవ్వడానికి కారణమేమిటా అని నివ్వెరపోయారు. మహారాజు కారణం తెలుసుకోవాలని అనుకున్నా మహారాణిపై ఉన్న గౌరవ మర్యాదల కారణంగా అడగలేకపోయారు. విక్రాంతుడు మహారాణి ఆలనా పాలనలో పోషకత్వంలో చక్కగా పెరిగి పెద్దవాడు అయ్యాడు. రాజు అతనికి పట్టాభిషేకం చేయడాన్ని నిశ్చయించగా విక్రాంతుడు తండ్రి గారి వద్ద క్షమాపణలు కోరి తనకు భోగభాగ్య జీవితం పట్ల ఆసక్తి లేదని వైరాగ్యంతో అడవులకు వెళ్ళిపోయాను. మరికొంతకాలమునకు ఋతుధ్వజ మహారాజుకి మహారాణికి మరలా ఒక పుత్ర సంతానము కలిగెను. ఆ బాలునికి కూడా మహారాజు నామకరణం చేసి సుబాహుడు అని పలికెను. మరలా మహారాణి మదాలస పక్కుమని నవ్వెను. మహారాజు చిన్నబుచ్చుకొని ఆలోచనలో పడెను. ఆ బాలుడు 7 సంవత్సరముల వయస్సు రాగానే మహారాజుకు నమస్కరించి వైరాగ్యంతో అడవులకు వెళ్ళిపోయాను. మహారాజుకు మరలా కొంతకాలానికి మదాలస మహారాణి వలన పుత్ర సంతానం కలిగెను. మహారాజు ఆ బాలునికి శత్రుమర్దనుడు అని పేరు పెట్టగా మహారాణి మరలా నవ్వసాగెను. మహారాజు మౌనంగా ఉండి ఆలోచనలో పడిపోయాను. మహారాణి నవ్వుకు కారణం ఏమై ఉంటుంది అని చాలా ఆలోచించాను. సంవత్సరం కాలం తర్వాత మహారాణి మదాలస మరొక పుత్రునికి జన్మ ఇచ్చెను. ఈసారి ఋతుధ్వజ మహారాజు నామకరణ మహోత్సవంలో బాలునికి పేరు పెట్టే బాధ్యతను మహారాణి మదాలసకు అప్పగించినాడు. అన్యమనస్కంగా ఉన్న మహారాణి మదాలస ఉలిక్కిపడి మహారాజు పెట్టిన బాధ్యతకు కట్టుబడి ఆ బాలునికి అలర్కుడు అని పేరు పెట్టెను. మహారాణి బాలునికి పెట్టిన పేరు విని పండితులు అందరూ సభలో నివ్వెరపోయినారు. ఏమిటి ఇలా పేరు పెట్టారు అని. ఆ పేరుకు అర్థము తెలుగులో పిచ్చి కుక్క అని, సంస్కృతంలో అలర్కా శబ్దం. ఆ బాలుడు ఎంతో ఆనందంతో తల్లి వెంట తిరుగుతూ ఆటపాటలు కథలతో సంతోషంగా గడుపుచున్న సమయమది. మహారాజు ఋతుధ్వజనికి మాత్రము మనసులో పిల్లలకు పేరు పెట్టినప్పుడు మదాలస మహారాణి ఎందుకు పగలబడి నవ్వింది? ఒకవేళ ఆమెకు తగిన గౌరవ మర్యాదలు ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వలన ధిక్కారాన్ని సహించలేక తన నిస్సహాయతను అలా నవ్వుతో సరిపెట్టినదా అంటూ ఆలోచనలో ఇలాంటి సందేహాలతో ఆలోచనలతో సతమతమవుతూ ఎలాగైనా మహారాణి వద్దనే తన సందేహాలను నివృత్తి చేసుకోవాలని మహారాజు పరిచారికులు దాసీజనాలు లేని ఏకాంత సమయంలో మదాలస మహారాణి వద్ద తన సందేహాన్ని బయటపెట్టాడు ఋతుధ్వజ మహారాజు. 3 పిల్లలకు తాను పేరు పెట్టినప్పుడు ఎందుకు నవ్వినదో కారణం తెలియాలి అని అడగగా మహారాణి మహారాజు వైపు సాలోచనగా చూసి ఇలా చెప్పసాగను. మొదటి కుమారుడికి విక్రాంత్ అని పేరు పెట్టారు. ఆత్మస్వరూపమునకు నిశ్చల తత్వం. మరి ఆత్మస్వరూపానికి మీరు చైతన్యము అని పెట్టారు. ఎంత చైతన్యవంతమైనది అని పేరు పెట్టారు. విక్రాంత అంటే చైతన్యవంతమైనదిని, ఆత్మకు నిశ్చలతత్వము,
అందుకు నవ్వవలసి వచ్చినది. రెండవ బాలునికి సుబాహుడు అని పేరు పెట్టారు. జడత్వము కలిగిన ఆత్మస్వరూపానికి మీరు మంచి చేతులు కలవాడు అనే అర్థంతో సుబాహు అని పేరు పెట్టారు. అందుకు నవ్వవలసి వచ్చింది. అలాగే మూడవ బాలుడికి శత్రుమర్దనుడు అని పేరు పెట్టారు. మంచి చెడు సుఖ దుఃఖములు శత్రు మిత్రత్వము లేని ఆత్మస్వరూపమునకు శత్రువులను మర్దించువాడు అని పేరు పెట్టారు. ఈ చరాచర జగత్తులో సృష్టి అంతయు జడస్వరూపమైనది. కేవలము భగవత్ శక్తి ప్రేరణ ద్వారా మాత్రమే చేతనాశక్తితో కదులునది కదిలించున్నది అనే తత్వము తెలిసి అయినప్పటికీ అలాంటి పేర్లు పిల్లలకు పెడుతూ ఉంటే నవ్వు వచ్చినది. ఏదో ఒక పేరుతో ఈ లోకంలో అందరి చేత పిలువబడాలి కనుక నాలుగవ బాలుడికి అలర్కుడు అనగా పిచ్చి కుక్క అని పేరు పెట్టాను అని చెప్పగా మహారాజు మహారాణి ఆత్మజ్ఞానానికి ఎంతో విస్మయము చెందినారు. ఇంకను మహారాణి మహారాజుకు ఆత్మబోధ ఇలా చేయసాగిను. ఈ శరీరము శాశ్వతము అనుకుంటే భ్రమ. ఈ భోగభాగ్యాలు సిరి సంపదలు రాజ్యము అధికారము ఇవన్నీ అశాశ్వతములు. మీ తదనంతరము రాజ్య వారసత్వము ఇలాంటి ఆలోచనలతో ఆ ముగ్గురికి అలాంటి పేర్లు పెట్టారు. విక్రాంత సుబాహ శత్రుమర్దన అని. వారు వయస్సులో చిన్నవారైన జ్ఞానములో గొప్పవారు కాబట్టి ప్రలోభాలకు లోను కాకుండా రాజ్యభోగాన్ని తృణీకరించారు. ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించండి అని మహారాణి మదాలస ఋతుధ్వజ మహారాజుకి జ్ఞానబోధ చేసి వానప్రస్థ ఆశ్రమమునకై అడవులకు బయలుదేరెను. మహారాజు ఋతుధ్వజుడు కూడా చేసేది లేక 8 సంవత్సరాల బాలుడైన అలర్కునికి రాజ్యభారంను అప్పగించి మహారాణి వెంట అడవులకు బయలుదేరెను. 8 సంవత్సరాల అలర్కవర్మ యువరాజు తల్లిదండ్రులు దూరమవటము ఇష్టం లేకపోయినప్పటికీ బోరున ఏడ్చాడు తల్లిని పట్టుకొని. అప్పుడు మదాలస మహారాణి యువరాజు హితవు పలికి రాజరిక ధర్మము ధర్మపాలన గురించి నచ్చచెప్పి అడవులకు వెళ్ళిపోయాను. వెళ్లే ముందు అతనికి ఒక బంగారు ఉంగరము బహూకరించి విపత్కర పరిస్థితిలో మాత్రమే ఈ బంగారు ఉంగరం లోపల ఉన్న బంగారు రేకులపైన ఉన్న విషయాన్ని తెలుసుకో అని చెప్పి అడవులకు వెళ్ళిపోయాను. అలర్కవర్మ అలాగేనని చెప్పి కొద్ది రోజులు తల్లిదండ్రులు దూరమయ్యారని బాధపడి కొంతకాలానికి వారిని మర్చిపోయి రాజ్య భోగభాగ్యాలతో రాజ్యపాలన చేస్తూ హాయిగా కాలం గడపసాగాను. ఎంత భోగలాలసతో ఉన్నప్పటికీ మహారాణి మదాలస చెప్పిన విషయాలను మాత్రము అలర్కుడు విస్మరించలేదు. ఇదే మదాలస ఋతుధ్వజ మహారాజు వృత్తాంతము. ఈ కథలో మనం తెలుసుకోవలసిన సందేశం, ఆ కాలంలో స్త్రీలు ఎంతో విజ్ఞానవంతులు, ఆత్మజ్ఞాన సంపన్నులు. వారికి జన్మతః పూర్వజన్మ సుకృతంతో సకల విద్యల యందు ప్రావీణ్యం కలదనే వాస్తవము గుర్తించాలి. అలాగే వారికి ఏమీ తెలియదని చేతకాని వారిని అనుకోవడం ఆనాటి మగవారి పాలనలోని నిరంకుశతత్వము. భారతీయ మహిళామూర్తులు ఏనాడో తమ ఘనతను తమ ఆత్మ ఔన్నత్యము ద్వారా నిరూపించారు. మౌనముద్రతో ఈనాడు ఏదో సాధించాము, ప్రగతి అని ప్రపంచంలో ఏ మూలలో ప్రతిధ్వనించినా అది ఒక శ్రీమూర్తి యొక్క పూర్వపు వాసనా బీజములని మరవకూడదు. దేవీ దేవతామూర్తులు ఆరాధనలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాల చెంత ఉన్న సర్వసంపదలకు అధిష్టాన దేవత అయినా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే తత్వం ఆనాడే శ్రీమూర్తులు తమ చేతల ద్వారా యుగ యుగముల క్రిందటే నిరూపించారు. ఇక మగవారినంటారా, వారిలో కూడా శక్తి స్వరూపము చేతనాస్వరూపం ఉంటేనే పురుషుడు మగవాడు అని పేరు. ఆ చైతన్య స్వరూపము పుట్టుకతో తల్లి స్తన్యము, పెరిగి పెద్దయ్యాక ధర్మపత్ని స్వరూపంతో
ముందుకు సాగినవే అనే విషయము విస్మరించరాదు. సాత్విక, రాజసిక, తామసిక ప్రకోపాల పరివర్తనమే స్త్రీ పురుషులు అనే వివక్షత వ్యత్యాసాలు ఏకమేవా ద్వితీయం, అంతయు ఒక్కటే, రెండవది లేదు అనే యథార్థం గ్రహించాలి. విడదీసి చూస్తే స్థూలము, సూక్ష్మము, అసలు దృష్టికోణంలో ఏ మార్పు లేకుండా అంతా శూన్యము, అదే పూర్ణత్వము. హరి ఓం తత్సత్.